ఏదైనా సమస్యలు వస్తుంటే అంటే తప్పించుకుని తిరిగే నాయకులను చూసాం, కానీ సమస్యల్ని మీద వేసుకుని తిట్టండి, కావాలితే ఒక మాట అనండి, కొట్టండి, ఎందుకంటే నేను మీ కుటుంబ సభ్యుల్ని, మీరే కదా నన్ను గెలిపించింది, మీరే కదా మెజారిటీ ఇచ్చింది, అలాగే మీరు నన్ను కాకపోతే ఎవరిని తిడతారు, నన్ను కాకపోతే ఎవరు కొడతారు, నన్ను కాకపోతే నా మీద కాకపోతే ఎవరి మీద అలుగుతారు, నా మీద కాకపోతే ఎవరి మీద కోప్పడతారు. నేను ఈరోజు వచ్చింది ఒక ఉప ముఖ్యమంత్రిలా కాదు, ఒక ఎమ్మెల్యేలా కాదు, జనసేన పార్టీ అధ్యక్షుల్లా కాదు. ఈరోజు వచ్చింది ఒక మత్స్యకారుడిగా వచ్చాను. మత్స్యకారుడిగా వచ్చి మీలో ఒకడిని మీ సమస్యను తెలుసుకుని మీతో పాటే వెళ్ళి, నేను అవసరమైతే బోట్లో సముద్రం లోపలికి వెళ్ళి నిజంగా ఎక్కడైతే ఇది కలుపుతుందో, ఆ కలుష్యం జరుగుతుందో దాన్ని కూడా పరిశీలించి ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించేది. ఎంత పెద్ద కంపెనీలైనా నిజంగా గనక అది మత్స్య సంపదని కోల్పోయేటట్టుంటే దానికి కావాల్సిన చర్యలు తీసుకునే విధంగా మొత్తం సభాముఖంగా ఉప్పాడ సెంటర్లో చెప్పడం జరిగింది. సో 100% మా అధినేత ఎప్పుడులాగే సమస్యలు వస్తే పారిపోయే నాయకుడు కాదు, సమస్యల్ని ఇంకా మీద వేసుకుని జనాల కోసం పోరాడే నాయకుడు అని మళ్ళీ